అయిందని చెప్పిన ఆ రోజు ట్రాన్స్ఫర్ కాలేదా శివ వాళ్ళందరూ వచ్చినారు. ఈ రోజు ఏం ఓకే. ఈరోజు శంకరన్న ఇంటి దగ్గర శంకరన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మేము గత 2 పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాం. ఇది 3వసారి గెలిపించి మీ చేతిలో మా సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్లను మీ చేతిలో పెడుతున్నాం. నెక్స్ట్ మా గ్రామానికి మీ సహాయ సహకారాలు చాలా అవసరమన్న. మాకు బీటీ రోడ్డు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాము. బీటీ రోడ్ సర్దాపూర్ నుంచి ఒక 4 కిలోమీటర్లు బీటీ రోడ్డు. అది చాలా అధ్వానంగా మారిపోయింది. చాలామంది ప్రమాదాలు జరిగినాయి. అది మీ ఆధ్వర్యంలో ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. త్వరలో ఎంపీటీసీ ఎలక్షన్స్ రాకముందే రోడ్డు మీరు ఓపెన్ చేస్తే ఇంకా మనకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి గెలుస్తామన్నా. అట్లాగే మాకు ఇందిరమ్మ ఇల్లు మరియు చాలామంది వృద్ధాప్య పెన్షన్లు కూడా హామీ ఇచ్చినామన్నా. రేషన్ కార్డులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మీరు తీసుకొస్తాం. అవి కూడా కొంచెం క్లియర్ అయిపోయింది. చాలా వరకు డ్రైనేజ్ సీసీ రోడ్లు అవసరం ఉన్నాయన్నా. మీకు గతంలో కూడా చెప్పినాం. ఇప్పుడు కూడా మాకు గ్రామానికి ఎందుకంటే వార్డులు వైజ్గా మేము హామీలు ఇచ్చినాం. ఖచ్చితంగా మీరు మాకు డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ సమస్య కానీ కొన్ని ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నాయన్నా. ఖచ్చితంగా మీరు మా గ్రామం తరఫున మీరు మాకు హామీ ఇస్తారని. అట్లాగే హనుమాన్ దేవాలయం మన బ్రహ్మంగారి చరిత్రలో ఉంటుంది. అట్లాగే నరసింహస్వామి టెంపుల్ కూడా మీరు వచ్చారు. అది కూడా బ్రహ్మంగారి చరిత్రలో ఉంది. దయచేసి మాకు అక్కడ కరెంట్ ఇస్తారని సభముఖంగా మీరు హామీ ఇచ్చారని అదొకటి ముందుగా చేయాలి. తర్వాత హనుమాన్ టెంపుల్ గతంలో కూడా కలిసినాం. అప్పుడేంటంటే మీరు ఎమ్మెల్యేగా లేకున్నారు. తర్వాత మీరు వచ్చారు. మాకు చాలా ధైర్యం అన్న. ఇప్పుడు కూడా మీకు సర్పంచ్ బాడీ డిప్యూటీ సర్పంచ్ ఇస్లా మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు హామీ మేమిచ్చినాం. మీ ద్వారా మేము అవి ఖచ్చితంగా తీరుస్తామని అందరి ముందు ఖచ్చితంగా మాకు హామీలు నిలబెట్టుకుంటామని మేము తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. సంతాపూర్ గ్రామం కేశంపేట మండలంలోనే ఒక పేరు ప్రతిష్టత కలిగిన గ్రామం ఆ సంతాపూర్. అందులో చాలా మటుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎంపీటీసీగా సర్పంచ్గా గెలుస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మన సర్పంచ్గా యాదయ్య గారు గెలవడం జరిగింది. పూర్తిగా గుర్తు సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా గెలవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ పెద్దలందరూ కూడా మాజీ సర్పంచులు గ్రామ పెద్దలు అందరు కలిసి ఒక మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా గత ప్రభుత్వం వారికి గ్రామ పంచాయతీ సరైన నిధులు ఇవ్వక గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కుంటుపట్టుపోయినాయి. కాబట్టి ఇలా గ్రామాలు అన్నీ అభివృద్ధి చేయాలి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో భారీ ఎత్తున కూడా ప్రభుత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లే ఎక్కువ గెలవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ఈ యొక్క ప్రత్యేకంగా ఆ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయడానికి ఒక శాసనసభ్యునిగా వారికి అలా గ్రామానికి అన్ని విధాలు ఇలా సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి
వాళ్ళు ఇంతకుముందు కొందరు చాలా మటుకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నేను ఎమ్మెల్యేనైనా కూడా గ్రామంలో ఇల్లు కావాలన్నారు. ఆల్రెడీ అడిగినని ఇల్లు ఇచ్చినాం, ఇల్లు కడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. చాలా సంతోషమైన వార్త. రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ కూడా ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. సంతాపూర్ పూర్తిగా రుణమాఫీ చేయడం జరిగింది ఆ గ్రామంలో. ఇలా ఆల్రెడీ వాస్తవానుకూలంగా కొన్ని వర్కులు గతంలో పనిచేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ మా సర్పంచ్ గెలిచిండు కాబట్టి ఆ యొక్క పనులు ఏవేవి హామీలు ఇచ్చారో తప్పకుండా అవి పూర్తి చేయడానికి ఎమ్మెల్యేగా సహకరిస్తాం. గ్రామ పంచాయతీ నిధులు కూడా వస్తాయి. ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా పనులు చేయడం జరుగుతూ ఉంది. ఆ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు స్టార్ట్. సంతపూర్ గ్రామ ప్రజలకు మరి వార్డు మెంబర్లకు మా డిప్టీ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా ఎమ్మెల్యే సారు మొత్తము వాగ్దానం ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారం రోజులలో చేస్తున్నది కూడా ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఎమ్మెల్యే గారిని కలవనండి. ఇక్కడ మేము సంతాపూర్ నుండి సర్పంచ్ను, వార్డు మెంబర్లను, డిప్యూటీ సర్పంచ్ను బంపర్ మెజార్టీగా గెలిపించుకున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం ఇచ్చిండ్రు. మీరు బీఆర్ఎస్ టైంలోనే 2 సార్లు ఇండిపెండెంట్గా నిలిచి గెలిచిండ్రు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, షాద్నగర్లో ఎమ్మెల్యే శంకరయ్య గారి ప్రభుత్వం ఉంది. మీరు ఎలాంటి విషయం ఉన్నా కానీ మాతోటి వచ్చి ముందు చెప్పండి. మేము మీ ఊరు సమస్యలను ఇళ్ళ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మీకు స్కూల్స్ విషయంలో కానీ, కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ మీకు ముందుండి మేము చేస్తామని ఆయన వాగ్దానం చేసిండ్రు. ఆయన వాగ్దానం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి, మా సంతాపూర్ గ్రామంలో యూత్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మీ ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ले लो